హాయ్ అండి. కుక్ విత్ ప్రసన్న ఛానల్‌కు మీకు స్వాగతం. ఈరోజు నేను టామరిన్ తొక్కు, చింతకాయతో తొక్కు తయారు చేసుకోవడం చూపిస్తాను. చింతకాయ అన్ని సీజన్‌లో దొరకదండి. చింతకాయ శీతాకాలంలో దొరుకుతుంది. దీనికి విశేషమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని తిన్నట్లయితే దీనిలో ఉండేటటువంటి పాలిఫినాల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్స్ కానీ, అదర్ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా హెల్త్‌కు చాలా మంచిది. కాబట్టి నేనిప్పుడు మీకు చింతకాయలు చూపిస్తాను. దీనికోసం మంచి లేతగా ఉండేటటువంటి చింతకాయలను తీసుకోకూడదు. కొంచెం ముదురు చింతకాయలు తీసుకోవాలి. ఈ ముదురు చింతకాయలను కూడా బాగా కడిగిన తర్వాత బాగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వాటి యొక్క మొనలు, కొనలు, తొడిమలు ఇవన్నీ తీసేసి హార్డ్ పార్ట్స్ అన్నీ కూడా తీసేయాలి. దాని తర్వాత ఇది చింతకాయని ఈ విధంగా ఆహ్, ఒక్కొక్క విత్తనం దగ్గర కట్ చేస్తూ దానిలో ఉండేటటువంటి ఈనెలన్నిటిని తీసేయాలి. ఎంత మంచిగా ఈనెలు తీసేస్తే మన తొక్కు అంత మంచిగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకుంటూ శుభ్రంగా చేసుకోవాలి. ఈ చింతకాయలు ఇమ్యూనిటీని పెంచడంలో తోడ్పడతాయి. దీనిలో ఉండేటటువంటి పాలిఫినాల్స్ కానీ, అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. గుండెని కాపాడతాయి. దీనిలో మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం వల్ల మనకి కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది, బీపీ అదుపులో ఉంటుంది. కాబట్టి హృదయం అనేది, గుండె అనేది చాలా బాగా ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఈ విధంగా చింతకాయలు బాగా తొడుగులన్నీ తీసేసిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. లేదా మీ దగ్గర రోలు, రోకలి ఉన్నట్లయితే శుభ్రంగా మీరు వాటిని రోలు, రోకలిలో దంచుకొని దాని తర్వాత కొంచెం గట్టిగా ఉండేటువంటి విత్తనాలు తీసేయొచ్చు. నా దగ్గర ఇది లేదు కాబట్టి నేను మిక్సీ జార్‌లో తీసుకున్నాను. 1 కేజీ చింతకాయలు తీసుకుంటే ఒక టేబుల్ స్పూను పసుపు, ఒక 250 గ్రాములు, ఒక పావు కిలో వరకు సాల్ట్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసి నేను రఫ్‌గా ఉండేటట్టుగా చేసుకుంటాను. అంటే మరీ మెత్తగా చేయకూడదు. మరీ కోర్సుగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత మనం పచ్చడి చేసుకునేటప్పుడు ఇంకొకసారి దాన్ని మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇంకొకసారి మనం రోట్లో దంచుకోవాల్సినటువంటి వస్తుంది. ఈ విధంగా మనం చేసిన తర్వాత చూడండి, కొంచెం రఫ్‌గా ఉంది. తర్వాత చాలా థిక్ పేస్ట్ లాగా ఉంది. ఈ థిక్ పేస్ట్‌లో మనం చూసినట్లయితే ఇది నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. లోపల ఉండేటటువంటి పల్ప్ అంతా కూడా బాగా నలిగిపోయింది. విత్తనాలు కూడా నలిగిపోయి, ఈ విత్తనాలు అనేవి ఊరిన తర్వాత దానికి ఒక విశేషమైనటువంటి మంచి టేస్ట్‌ని ఇస్తాయి. పచ్చడి చేసుకున్న తర్వాత ఆ ఒగరుదనము, తర్వాత ఈ పులుపు, ఊరినటువంటి పులుపు, ఈ 2 కలిసి మంచి టేస్ట్‌ని ఇస్తాయి. దీన్ని మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి ఒక గాజు బాటిల్‌లో గానీ, లేదంటే పోర్సిలిన్ జాడీలో గానీ దాన్ని వేసుకొని మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ చింతకాయలు సీజన్‌లో ఎప్పుడు దొరకవు. కంటిన్యూస్‌గా దొరకవు. ఓన్లీ శీతాకాలంలో ఎండింగ్‌లో దొరుకుతాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మనకి బాగా దొరుకుతాయి. ఏప్రిల్, మే, జూన్, జూలైకంతా కూడా ఇవి మీకు చింతపండుగా మారిపోతాయి. కాబట్టి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో దొరికేటటువంటి చింతకాయలతోటి ఈ విధంగా తొక్కు చేసుకొని, ఆ తొక్కును నిల్వ చేసుకొని, ఆ ఊరినటువంటి తొక్కుతోటి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పచ్చడి తయారు చేసుకొని తిన్నట్లయితే మనకు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని చింతకాయ తొక్కు కాపాడుతూ ఉంటుంది. కాబట్టి చింతకాయ తొక్కుని ఒక్కసారి తయారు చేసుకుంటే 1 సంవత్సరం వరకు దాన్ని మనం నిల్వ ఉంచుకొని తినగలం. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. చేసేటప్పుడే మీకు నోరు ఊరిపోతుంది. దీన్ని చూసేటప్పుడు కూడా ఊరిపోవచ్చు. కాబట్టి మీరు దీన్ని ప్రయత్నించి చూడండి. మా ఛానల్ చూసిన దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.